మోషే మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరంకి ఎక్కెను. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లుగా యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లెను, నీ సంతానముకి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కనులారా నిన్ను దాన్ని చూచనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడ వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలోనే మృతి చెందెను. బెత్షెమెషీయుల మోయాబు దేశమున లోయలో అతను పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 160 సంవత్సరములు ఈడువాడు. అతనికి దృశ్యమాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. మూలం